తులాస్వర్ ఎంతటి పనినైనా సరే సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మనసులో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమలు చేస్తారు. పరిస్థితులు క్రమేపీ కూడా ఈ వారం వీరికి అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి నిరుద్యోగాలు చేస్తారో వారు కూడా విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే కొంత డబ్బు అప్రయత్నంగా చేతికంతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ వారం వీరు సంతోషంగా గడుపుతారు. రెండవ సంతానం కోసం వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్య సేవలకు స్వస్తి పలుకుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం క్రమేపీ వీరికి లాభాలు అందుతాయి. నూతన భాగస్వాములు కూడా తోడవుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొన్ని సమస్యల నుంచి ఈ వారం ఉద్యోగ వర్గవారు బయటపడతారు. ప్రమోషన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి వారు ప్రమోషన్ సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు ఆకస్మిక విదేశీ పర్యటన చేయాల్సి వస్తుంది. మహిళలకు సోదరుల నుంచి ధన ఆస్తి లాభ సూచనలు, సోదరులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే సమసిపోతాయి. ఇక తూర్పు దిశ వైపు ఎవరైతే ఈ వారం ఈ రాశి ప్రయాణం చేస్తారో అటువంటి వారు విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం, శివాష్టకాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం ప్రారంభంలో నెలకొన్న ఇబ్బందులు క్రమేపీ కూడా తొలగిపోతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఈ వారం కొన్ని గ్రహిస్తారు. గతంలో జరిగిన సంఘటనలు ఈ వారం వీరికి బాగా గుర్తుకు వస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా ఈ వారం వీరు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు ఎవరికైతే అధికంగానో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే కొంత డబ్బు చేతికి అందే అవకాశం అధికంగా ఉంది. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా మరింత లబ్ధి కూడా చేకూరుతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ వారం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. తండ్రి తరపు వారితోటి వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా కూర్చొని వారితోటి మనసు విప్పి మాట్లాడితే ఆ సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. సంతానపరమైన చిక్కులు కూడా తొలగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే కొద్దిపాటి రుగ్మతలు బాధించిన ఉపశమనం కూడా లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులతోటి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. భాగస్వాములతోటి తగాదాలు లాంటివి ఏమైనా ఉంటే కూడా తీరిపోతాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రశంసలు కూడా అందుతాయి. కోరుకున్న మార్పులు చేర్పులు కూడా దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దక్షిణ దిశ వైపు ఎవరైతే ఈ వారం ఈ రాశి వారు ప్రయాణాలు చేస్తారో అటువంటి వారు విజయాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్తోత్రాలు పఠించడం, ఈ వారం అంతా కూడా స్వామివారిని పూజించడం చాలా మంచిది.